ఈ పాత నిబంధన గ్రంథం బైబిల్ గ్రంథాన్ని 4 భాగాలుగా మనకు విడదీయటం జరిగింది, లేదా విభాగించి చూస్తున్నాం, వేరు చేయటం. అంటే ఈ ప్రకటన మనం చూస్తున్నందుకు ఈ గ్రంథాన్ని మనం చూస్తున్నాం. ఇక పుస్తకం మనం చూస్తున్నప్పుడు ఈ పుస్తకం మనకు బైబిల్ పాత నిబంధన బంధము 4 భాగాలుగా, అది ఎలాగా మనకు అర్థం కావాలంటే 4 భాగాలు. మొట్టమొదటి మనకు కనబడేది అంటే మొదటి 5 పుస్తకాలు పంచకాండాలు అంటారు. 5 పుస్తకములు, వాటిని పంచకాండాలు. ఆది కాండం నుంచి తర్వాత పుస్తకం నుంచి లాస్ట్ 5వ పుస్తకం ద్వితీయోపదేశం. ఆది కాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం. ఈ 5 పుస్తకాలు మనకు మరి పంచకాండాలుగా మనం చూస్తాం. ఒక భాగము పంచకాండాలుగా మనం చూస్తాం, 5 పుస్తకాలు, దాన్ని తోరా అని కూడా. ఆ తర్వాత చూస్తున్నాం కదా. రెండవది ఏంటంటే చరిత్ర పుస్తకాలు. ఈ చరిత్ర పుస్తకాలు ఎక్కడి నుంచి అంటే మనకు చరిత్ర పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 12 పుస్తకాలు ఉన్నాయి. చరిత్ర పుస్తకాలు 12 పుస్తకాలు. అవి దాన్ని 12 పుస్తకాలు కూడా చెరకు ముందు 9 పుస్తకాలు మనకు కనబడుతున్నాయి. యెహోషువ గ్రంథం నుండి 2వ దినవృత్తాంతం వరకు కూడా ఇవి చెరకున్న ముందున పుస్తకాలు. ఆ తర్వాత మనం చూస్తే ఈ చరిత్ర పుస్తకాలు చెర తర్వాత 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఇవి దానియేలు గ్రంథం మనం చూస్తాం కదా, చెర అది. అయితే ఇప్పుడు మనము ఈ 12 పుస్తకాలు కూడా అంటే మనకి ఎక్కడి నుంచి అంటే యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు వరకు ఇవి మనకు 12 అవి ఏంటంటే చరిత్ర పుస్తకాలు, చరిత్ర గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు. ఈ చరిత్ర పుస్తకాలు వాటిని మనం డివైడ్ చేసినప్పుడు చెరకు ముందేమో 9 పుస్తకాలు యెహోషువ గ్రంథం నుండి 2వ దినవృత్తాంతం వరకు. ఆ తర్వాత చెర తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఇవి చూస్తున్నాం. తర్వాత 3వ భాగానికి వస్తే 3వ భాగం కావ్య పుస్తకాలు లేదా గద్య పుస్తకాలు అంటారు. అవి మనకి ఎక్కడి నుంచి ఉన్నాయంటే యోబు గ్రంథము నుండి పరమగీతం వరకు. యోబు నుండి పరమగీతం వరకు కూడా మొత్తం మనకి 5 పుస్తకాలు వస్తున్నాయి. యోబు నుండి పరమగీతం. వాటిలో మనం చూసినప్పుడు 5 పుస్తకాలు మనం చూస్తాం. యోబు గ్రంథము, తర్వాత కీర్తనలు, తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 5 పుస్తకాలు 3వ భాగంగా మనం చేస్తాం. 3వ భాగంగా విభాగించబడింది బైబిల్ గ్రంథం. తర్వాత 4వ భాగానికి వస్తే యెషయా గ్రంథం నుంచి మలాకీ వరకు మిగిలిన 17 పుస్తకాలు. మిగిలినవి వాటిని ఏమంటారంటే ప్రవక్తల పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాలు, లేదా అంటే ప్రవక్తలు రాసిన గ్రంథాలు. అవి ఏంటంటే 17 గ్రంథాలు. ఈ 17లో కూడా మనం కొంత వాటిని చూస్తే ఈ 5 పుస్తకాలు పెద్ద పుస్తకాలు. వాటిని ఏమంటే పెద్ద ప్రవక్తలు అన్నారు. పెద్ద ప్రవక్తలు అంటే వాస్తవానికి పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త అనే ఆ విధానం కాదు. కానీ ఎందుకు అట్లా చేసిందంటే 5 పుస్తకాలు ఉంటాయి. యెషయా గ్రంథము, మరి ఇర్మియా గ్రంథం, విలాప వాక్యాలు, ఇవన్నీ కదండి. అంటే ఇవి ఎజ్కేల్, దానియేలు, ఇవి పెద్ద పుస్తకాలు. అంటే మనకు ఈ 17 పుస్తకాల్లో 5 పుస్తకాలు మనకు కనబడతాయి. 5 పుస్తకాలు పెద్ద పుస్తకాలు, అంటే ఎక్కువ అధ్యాయాలు కలిగినాయి. అందులో యెషయా గ్రంథం వస్తే 66 అధ్యాయాలు కలిగి, అందుకే దాన్ని మినీ బైబిల్ అంటారు, ఒక చిన్న బైబిల్ అంటారు. అంటే ఇప్పుడు ఈ 5 పుస్తకాలు ఎంతమంది రాశారు? 4 రాశారు. అంటే యెషయా గ్రంథం ప్రవక్త రాశాడు, ఇర్మియా, విలాప 2 కలిసి కూడా ఇర్మియా గారు రాశారు, అందుకే 2వ వ్యక్తి. ఎజ్కేల్ గారు 3వ ప్రవక్త, దానియేలు గ్రంథం 4. అంటే ఈ 4 రాస్తూ వచ్చారు. ఇవి పెద్ద పుస్తకాలుగా మనం ఈ బైబిల్ విభాగించబడింది. 5 పుస్తకాలు 4 రాసినారంటే ఈ పెద్ద ప్రవక్తల పుస్తకాలు. ఆ తర్వాత పోతే 12 పుస్తకాలు ఉన్నాయి. అవి 12 పుస్తకాలు, అవి చిన్న ప్రవక్తల పుస్తకాలు అంటే చిన్నగా ఉంటాయి అధ్యాయాలు, అవి పుస్తకాలు. ఆ తర్వాత రాసింది కూడా ఎంతమంది అంటే 12 మంది రాస్తూ వచ్చారు. ఆ 12 మంది చిన్న ప్రవక్తలుగా, చిన్న పుస్తకాలుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినప్పుడు వాటిని కూడా వేరు చూసినప్పుడు చెరకాలంలోనేమో ఎజ్కేల్ గ్రంథం, దానియేలు గ్రంథం. అందుకే చెరలో ఉన్నప్పుడు దానియేలు గారు ప్రార్థన చేస్తారు, 70 సంవత్సరాల సంపద. చెర అంటే మనకు బబులోను చెర. ఇక్కడ మనము ఈ చెరకాలం ఎజ్కేల్, దానియేలు. చెరకు ముందున్నది యెషయా గ్రంథం, ఇర్మియా, విలాప. ఆ తర్వాత చిన్న ప్రవక్తలు రాసిన పుస్తకాల్లో చెరకు ముందు ఏంటంటే హోషేయ గ్రంథం నుండి జెఫన్యా గ్రంథం వరకు కూడా 9 పుస్తకాలు కూడా అవి చెరకు ముందున్నాయి. ఆ తర్వాత చెర తర్వాత 3 పుస్తకాలు వస్తాయి, హగ్గయి, జకర్యా, మలాకి. ఇవి మనం చూస్తున్నప్పుడు అంటే ఈ చెరకు ముందున్న కాలం, చెరలో జరిగే టైంలో, చెర తర్వాత అని మొత్తము 4 భాగాలు. ఒకటేమో పంచకాండములు, 5 కాండం. రెండవది చరిత్ర పుస్తకాలు. చరిత్ర పుస్తకాలు ఎన్ని ఉన్నాయి మనకు? మొత్తం 12 పుస్తకాలు ఉన్నాయి. మూడోది కావ్య లేదా గద్య పుస్తకాలు, అవి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఆ తర్వాత 4వది ప్రవక్తల పుస్తకాలు, అవి అంటే 17 ఉన్నాయి. ఆ
అందుకే 5 + 12 5 17 మొత్తం టోటల్గా 39 పుస్తకాలు. కాబట్టి ఇలాగా బైబిల్ గ్రంథం మనకు అది ఎప్పుడు జరిగింది, ఏ కాలం అంటే వాస్తవానికి యోబు గ్రంథం అనేది మొదటగా ఉంటుంది, కానీ రాబడిన కాలంలో అప్పుడు రాసిన కాలం, కానీ తర్వాత మన పుస్తకాలకు వచ్చరికి అలాగ వచ్చింది. దాన్ని మనం ఒక ఆర్డర్లో తీసుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథం మనం చూసినప్పుడు ఇలాగ 5 కాండాలని, ఆ తర్వాత చరిత్ర పుస్తకాలు, గద్య కావ్య పుస్తకాలు, తర్వాత ప్రవక్తల పుస్తకాలు, ఈ 4 రకాలుగా మనకు అర్థమవుతుంది. ఇది మనకు అంటే పాత నిబంధన గ్రంథము 4 భాగాలుగా విభాగించారు. మనం మంచిది ఇక్కడ మనము